ప్రేమ. ఎపిసోడ్ 99. ఇది కదా రివెంజ్ అంటే. విజయ్ సామ్రాట్ వైపు కోపంగా చూస్తూ, అయితే నువ్వు చేసిన తప్పుని నేను కవర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని అడుగుతాడు. సామ్రాట్ తడబడుతూ, అవును, ప్లీజ్ మిస్టర్ విజయ్, మీరే హెల్ప్ చేయాలి. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు అని సహాయం చేయమని కోరాడు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ విజయ్ సామ్రాట్ మీదికి అరిచాడు. సామ్రాట్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. విజయ్ చూపులు కోపంతో నిండిపోయాయి. ఆ చూపులు సామ్రాట్ను కత్తుల్లా పొడుస్తున్నాయి. విజయ్కి కోపమొస్తే ఏం జరుగుతుందో అతనికి బాగా తెలుసు. అంత దూరం వెళ్లకముందే ఏదైనా చేసి కన్విన్స్ చేయాలని అనుకుని, మిస్టర్ విజయ్ ప్లీజ్ అంటూ భయపడుతూ ఏదో చెప్పబోయాడు. కాని విజయ్ సడన్ గా, అసలు నువ్వు అక్కడికెందుకు వెళ్లావు అని చేతులను కట్టుకుని అడిగాడు. నేను కేవలం సినిమా ప్రోగ్రెస్ ను చెక్ చేయడానికి మాత్రమే వెళ్లాను, అంతే, వేరే కారణమేం లేదు అని సామ్రాట్ వెంటనే జవాబిచ్చాడు. అయితే మధుశ్రీని ఎందుకు ప్రెషర్ చేశావు అని విజయ్ అడిగాడు. విజయ్ పవిత్రను మధుశ్రీ అని పిలవడం విని, మధుశ్రీ పవిత్ర ఒక్కరే అని విజయ్కి తెలియదు కావచ్చు అని సామ్రాట్ అనుకున్నాడు. ఒకవేళ తెలిసినా వాళ్ళిద్దరికీ ఎక్కువ పరిచయం లేదేమో, విజయ్కి తన మీద ఇష్టం పోయిందేమో అని కన్విన్స్ అయ్యి, లేదు, నేనెందుకు మధుశ్రీని ప్రెషర్ చేస్తాను అంటూ అసలు తన తప్పే లేదన్నట్టు ప్రవర్తిస్తాడు సామ్రాట్. ఓ, నువ్వు నిజంగా నీ గర్ల్ ఫ్రెండ్ కి హెల్ప్ చేయడానికి కాదా అక్కడికి వెళ్ళింది అని మళ్లీ సీరియస్ గా అడిగాడు విజయ్. అఫ్కోర్స్ కాదు, నేను జస్ట్ షూటింగ్ ఎలా జరుగుతుందో చూడ్డానికి వెళ్లాను. అయినా ఒక సీన్ కరెక్ట్ గా లేకపోతే రీటేక్స్ చేయడం చాలా నార్మల్ విషయమే కదా అంటూ ప్రొఫెషనల్ గా సమాధానమిచ్చాడు సామ్రాట్. సామ్రాట్ ఎంతకు ఓపెన్ అవ్వకపోవడం చూసి ఫైనల్ గా, మధుశ్రీతో నీ రిలేషన్ ఏంటి అని విజయ్ అడగ్గానే, నథింగ్, నాకు తనెవరో కూడా తెలీదు, అలాంటిది తనను ప్రెషర్ చేయాల్సిన అవసరం నాకేంటి అంటూ ఇమ్మీడియట్ గా బదులు ఇచ్చాడు సామ్రాట్. పవిత్రను విజయ్కి గిఫ్ట్ లాగా పంపించినప్పుడు మోహనకృష్ణ మీద కోప్పడ్డమే కాకుండా, పవిత్రను మధుశ్రీ అని పిలవడం చూసి ఖచ్చితంగా విజయ్కి ఆమె మీద ఇష్టం పోయిందని సామ్రాట్ గెస్ చేశాడు. ఎలాగో అతనికి పవిత్ర మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి పవిత్ర అతనికి తెలుసని చెప్పుకున్నా ప్రాఫిట్ ఏముండదన్న ఆలోచనతో సామ్రాట్ ఇలా బదులు ఇచ్చాడు. కాని సామ్రాట్ తప్పటడుగు వేశాడని అతనికి అర్థం కాలేదు. విజయ్ సామ్రాట్ను పవిత్రతో అతని రిలేషన్ను అడగడానికి కారణముంది. అతని జవాబు ఆధారంగానే సామ్రాట్ ప్రొడక్షన్స్ తో పార్ట్నర్షిప్ కంటిన్యూ చెయ్యాలా వద్దా అని రెడీగా వెయిట్ చేస్తున్నాడు విజయ్. పవిత్రతో అతనికి ఎలాంటి సంబంధం లేదని సామ్రాట్ చెప్పగానే విజయ్ అతని అసిస్టెంట్ సురేష్ వైపుకు తిరిగి, మిస్టర్ సామ్రాట్కి కాఫీ తీసుకునిరా అని నవ్వుతూ చెప్తాడు. 2 నిమిషాల్లో సురేష్ కాఫీని తీసుకొచ్చి సామ్రాట్ చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు. సామ్రాట్ సీఈఓ టేబుల్ ముందు ఉన్న సీట్లో కూర్చుని టైను లూజ్ చేసుకుని, మిస్టర్ విజయ్ కాఫీ ఇచ్చాడంటే పార్ట్నర్షిప్తో ప్రాబ్లం ఏం లేదు అని మనసులో సంతోషపడుతూ విజయ్ను చూసి చిరునవ్వు చిందించాడు. విజయ్ కూడా సామ్రాట్ వైపు స్వీట్ గా నవ్వుతూ, కాఫీ తాగు మిస్టర్ సామ్రాట్ అని చెప్తాడు. సామ్రాట్ అతని చేతిలో ఉన్న కాఫీను స్మెల్ చేస్తూ, ష్యూర్, థ్యాంక్ యూ మిస్టర్ విజయ్, కాఫీ స్మెల్ చాలా స్ట్రాంగ్ గా వస్తుంది, గుడ్ టేస్ట్ అని చెప్పి 2 నిమిషాల్లో పూర్తిగా తాగేశాడు. సామ్రాట్ కాఫీ తాగిన తరువాత విజయ్ అతని వైపు చూస్తూ, నాకు పరిస్థితి అర్థమైంది, నేను చూసుకుంటాను, నువ్విక వెళ్ళొచ్చు అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. చాలా సక్సెస్ఫుల్ గా విజయ్ నుండి తప్పించుకున్న సంతోషంతో, ఓకే మిస్టర్ విజయ్, నేను వెళ్తాను, నా కోసం ఈ మ్యాటర్ను చూసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి సీఈఓ ఆఫీస్ నుండి బయటికి వెళ్లిపోయాడు. మంచి మూడ్లో కంపెనీ నుండి బయటికి వస్తూ ఉండగా అదే సమయంలో సురేష్ ఎదురుగా రావడం చూసి, హలో మిస్టర్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద కాఫీ,
మనం మళ్ళీ కలిసినప్పుడు నీకు మంచి ఫుడ్ను ట్రీట్ చేస్తాను అని నవ్వుతూ గ్రీట్ చేశాడు. సామ్రాట్ ముఖంలో ఎగ్జైట్మెంట్ను, సంతోషాన్ని చూసి సురేష్ నవ్వుకున్నాడు. అతని కోసం వేచి ఉన్న సునామీ గురించి పట్టించుకోకుండా అనవసరంగా సంతోషపడుతున్నాడని మనసులో అనుకుంటూ వెళ్లిపోతున్న సామ్రాట్ను చూస్తూ 10 నుండి 1కి కౌంట్డౌన్ స్టార్ట్ చేశాడు. అంతా అనుకున్నట్టుగానే కంట్రోల్డ్గా జరుగుతుంది. కౌంట్డౌన్ 1కి చేరగానే సామ్రాట్ సడన్ గా ఆగిపోయాడు. కడుపును గట్టిగా పట్టుకుని ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాడు. కడుపులో చిన్నగా మొదలైన నొప్పి ఒక్కసారిగా కడుపును ఎవరో పెద్ద బండతో కొట్టినట్టుగా మారిపోయింది. ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్న సామ్రాట్కి ఒక్కటే ఒక విషయం అర్థమైంది. అతనికి డయేరియా అని. సామ్రాట్ కడుపు నొప్పిని ఎంత భరించడానికి ట్రై చేసినా అతని వల్ల కావడం లేదు. ఆ పరిస్థితిలో ఎంత కష్టమైనా తనను తాను గోడకి సపోర్ట్ చేసుకుంటూ వాష్రూమ్ వైపుకి అతి కష్టం మీద నడవడం మొదలుపెట్టాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సామ్రాట్ వెతుకుతుందల్లా బాత్రూం కోసమే. అసలతనికి ఇలా జరగడానికి కారణమేంటని ఆలోచించే ఎనర్జీ కూడా సామ్రాట్కి లేదు. విజయ్ ఇచ్చిన కాఫీలో మోషన్ టాబ్లెట్ కలిపిన విషయం పాపం సామ్రాట్కి తెలియలేదు. అది చాలా పవర్ఫుల్ డోస్ టాబ్లెట్. ఆ టాబ్లెట్ను ఎవరు వేసుకున్నా అట్లీస్ట్ 2-3 రోజుల వరకు రాత్రి పగలు అని తేడా లేకుండా కంటిన్యూస్ గా డయేరియాతో బాధపడతారు. సామ్రాట్ ఇమీడియట్ గా వాష్రూమ్ లోపలికి వెళ్లిపోయాడు. కొద్ది క్షణాల తరువాత అతని కడుపు కొంచెం రిలీఫ్ గా అనిపించినా మళ్లీ నొప్పి వేయడం స్టార్ట్ అయ్యింది. ఈ డయేరియా కారణంతో అతని బాడీలోని వాటర్ కంటెంట్ మొత్తం తగ్గిపోయి సామ్రాట్ చాలా వీక్ అయిపోయాడు. అతని ముఖం దెయ్యంలాగా తెల్లబడిపోయింది. ఒక 2 గంటలు కంటిన్యూస్ గా బాత్రూంలోనే ఉన్న తరువాత ఫైనల్ గా అదృష్టవశాత్తు అతని కడుపు కరుణించి బెటర్ గా ఫీల్ అవడం మొదలుపెట్టాడు. అదృష్టం ఊరికే రాకుండా దురదృష్టాన్ని పట్టుకునొచ్చినట్టు అదే సమయంలో కంపెనీలో వాటర్ ట్యాప్స్ రిపేర్లో ఉండడం వల్ల వాటర్ రావడం లేదు. ఈ ఒక్క క్షణం టన్నుల బరువును నెత్తిమీద నుండి దించుకున్నట్లు రిలీఫ్ గా ఫీల్ అవుతూ బయటికి వద్దామని డిసైడ్ అయ్యాడు. కాని కాలం కరుణించలేదు. రిలీఫ్ గా ఫీల్ అయిన మరుక్షణమే కడుపులో నొప్పి మళ్లీ మొదలైంది. సామ్రాట్కి ఈ టార్చర్ కన్నా చావడం మేలని అనిపిస్తుంది. ఇదే పెద్ద ప్రాబ్లం అంటే అందులో వాష్రూమ్స్ లో వాటర్ రాకపోవడం సామ్రాట్కి ఇంకో తలనొప్పిగా మారిపోయింది. ఇప్పుడు మళ్లీ వాష్రూమ్ వెళ్లాలన్నా వాటర్ రావడం లేదని ఆగిపోయాడు. ఎంత పెద్ద సమస్యకైనా ఏదో ఒక మార్గమున్నట్లు సురేష్ హెల్ప్ తీసుకోవాలన్న ఆలోచన దారిని చూపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సురేష్కి కాల్ చేశాడు. 2 నిమిషాల తరువాత సురేష్ సామ్రాట్ ఉన్న బాత్రూం దగ్గరికి వచ్చి, మిస్టర్ సామ్రాట్, మీకో విషయం చెప్పాలి. ఈ బాత్రూం యూజ్ చేయొద్దు. ఇందులో కొన్ని రిపేర్స్ జరుగుతున్నాయి. కావాలంటే పైన ఫ్లోర్స్ లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లే ముందు సామ్రాట్ ఉన్న డోర్ను బయట నుండి లాక్ చేసి రిపేర్ టు బి డన్ అనే బోర్డును బయట తగిలించి వెళ్లిపోయాడు. సామ్రాట్ బయటికి వద్దామని తలుపును ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కాని డోర్ లాక్ అయింది. ఏం చేయాలో తెలియక, హలో, ఎవరైనా ఉన్నారా? డోర్ను ఎవరు లాక్ చేశారు? హలో అంటూ గట్టిగట్టిగా అరిచాడు. కాని ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఎంతసేపు అరిచినా, ఎంత గట్టిగా అరిచినా అటువైపు నుండి ఎవరూ వచ్చినట్టు కూడా సామ్రాట్కి అనిపించలేదు. ఎలాగైనా ఈ బాత్రూం నుండి బయటపడాలని అతని ఫోన్ను తీశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎవరికీ కాల్ కూడా చేయలేని స్థితిలో మిగిలిపోయాడు. వీటితో పాటు మళ్లీ కడుపు నొప్పి స్టార్ట్ అయింది. కరెక్ట్ అదే సమయంలో పైన సీలింగ్ నుండి వాటర్ లీక్ అవుతూ సామ్రాట్ మీద పడుతున్నాయి. అతని బాడీ మొత్తం వాటర్తో తడిసిపోయి అతనికి చలితో వణుకు పుడుతుంది. కడుపులో నొప్పి, ఇంకోవైపు చలి. ఈ సిచ్యువేషన్లో సామ్రాట్కి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తోంది.
మళ్ళీ హెల్ప్ కోసం అరవడం మొదలుపెట్టాడు. ప్లీజ్ ఎవరైనా సహాయం చేయండి, హలో హెల్ప్ అని ఎంత అరిచినా ఎవ్వరికీ వినిపించడం లేదు. డోర్ను పగలగొట్టి బయటికి రావాలన్నంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కాని అంత ఓపిక, శక్తి సామ్రాట్లో లేదు. వీటన్నిటితో పాటు బాత్రూంలో ఉన్న ఏసీ మాక్సిమంలో ఉండేసరికి ఇదంతా కావాలనే ఎవరైనా చేస్తున్నారా అని డౌట్ కలిగింది. అలాగే గ్లోబల్ రేడియంట్ కంపెనీ బాత్రూంలోనే పూర్తిగా ఒక రోజు మొత్తం గడిచిపోయింది. సామ్రాట్ జీవితంలో ఇదే చాలా ఘోరమైన రోజు. మరుసటి రోజు ఫైనల్ గా డోర్ ఓపెన్ చేశాక సామ్రాట్ డోర్ దగ్గర ఒక దిష్టి బొమ్మలా నిల్చుండిపోయాడు. గ్లోబల్ రేడియంట్ కంపెనీ స్టాఫ్, రిపోర్టర్స్ అందరూ ఈ విషయం గురించి తెలిసి ఫ్రెష్ న్యూస్ కోసం బాత్రూం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సురేష్ సామ్రాట్ను చూసి, ఓ మై గాడ్ మిస్టర్ సామ్రాట్, నేను మీకు నిన్ననే చెప్పాను కదా ఈ వాష్రూమ్ రిపేర్లో ఉంది, పైన వాష్రూమ్ని యూజ్ చేయమని. మీరు మర్చిపోయారా అంటూ అమాయకంగా ముఖం పెట్టి ఏం తెలియనట్టుగా అడిగాడు. సామ్రాట్కి జవాబు చెప్పేంత ఓపిక కూడా లేదు. అసలు అతనికే గనుక సడన్ గా డయేరియా రాకపోయుంటే ఈ వాష్రూంలో ఇలా ఇరుక్కుపోయేవాడే కాదు. సురేష్ మాత్రం మనసులో నవ్వుకుంటూ, సీఈఓ లవ్నే హర్ట్ చేయాలని చూస్తావా, నీకిదంతా జరగాల్సిందే అని అనుకుంటూ బయటికి మాత్రం సామ్రాట్ను చూసి జాలిపడుతున్నట్టు, బాధపడుతున్నట్టు ముఖం పెట్టాడు. సామ్రాట్ బాత్రూంలో చిక్కుకుపోయిన రోజు చాలా జరిగాయి. విజయ్ కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకుని సామ్రాట్ బాత్రూం నుండి బయట ప్రపంచంలోకి రాగానే అతనికి హార్ట్అటాక్ తెప్పించాలనే ప్లాన్లో ఉన్నాడు. ఇంకోవైపు పవిత్ర ఎటు వెళ్లినా తనతో పాటు ఎవరో ఒకరు తోడుగా ఉంటున్నారు. సంజుప్రియ పుష్పకి చాలా సీరియస్ గా చెప్పింది పవిత్రను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండమని. అంతేకాదు తనకు సహాయంగా ఇంకో 2 అసిస్టెంట్స్ ని కూడా తీసుకెళ్లమని. సో మధులత ఎంటర్టైన్మెంట్ నుండి అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగే వరకు పుష్ప ఇంకో 2 అసిస్టెంట్స్ సహాయంతో పవిత్ర చాలా సేఫ్ గా ఉండొచ్చు. అంతేకాదు సెట్కి తీసుకుని వెళ్లేప్పుడు, తరువాత ఇంటి దగ్గర డ్రాప్ చేసేప్పుడు కూడా వీళ్లంతా తనను వ్యాన్లో తీసుకెళ్తూ పవిత్ర లైఫ్ ను చాలా ఈజీగా, గొడవలకు దూరంగా ఉండేలా చూసుకుంటున్నారు. తన వైపుకి దూసుకొస్తున్న రిపోర్టర్స్ ను కూడా పుష్ప ఆపుతూ పవిత్రను చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. పవిత్ర ఒక్క రోజులోనే ఫుల్ హ్యాపీగా మారిపోయింది. ఇంటర్నెట్ లో రిలీజ్ అయిన ఆ వీడియో తన లైఫ్ ను మళ్లీ హ్యాపీగా మార్చేసింది. పవిత్ర కూడా ఇంటర్నెట్ లో అప్లోడ్ అయిన వీడియోను చూసింది. ఆ వీడియో న్యూస్ ను చూసినప్పటి నుండి తను చాలా రిలీఫ్ గా, తేలికగా ఫీల్ అవుతుంది. తన మీద ఉన్న భారం, డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ అంతా ఒక్కసారిగా పోయి మనసు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నిజం నిప్పులా వెలుగులోకి వస్తుంటే వచ్చే ఆ మెరుపు పవిత్ర కళ్లలో కనిపిస్తుంది. ఈ ఒక్క సంఘటనతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎప్పుడూ చీకటి మాత్రమే కాదు, ఇలా వెలుగును తెచ్చే మనుషులు కూడా ఉంటారని పవిత్రకి నమ్మకం కలిగింది. అటువంటి వెలుగులను నింపుతున్న టీం మిడ్ నైట్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ వాళ్ళు. ఈ న్యూస్ వర్క్స్ అన్నీ చాలా న్యాయంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ న్యూస్ ను నమ్మడమే కాదు, వాళ్ల వర్క్ కి ప్రశంసలు కూడా అందిస్తారు. పవిత్ర కూడా వాళ్ల న్యాయమైన తీర్పుకు సంతోషిస్తూ మనసులో కృతజ్ఞతలు తెలుపుకుంది.